ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో సంక్షేమము, అభివృద్ధి వీటితో ముందుకు సాగుతూ ఉంటే ప్రజల ఆమోదం పొందనటువంటి పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు నిన్నటి రోజున అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు, వెన్నుపోటుకు 2 ఏళ్లు అన్నటువంటి కార్యక్రమంతో ప్రజల్లో ఒక గందరగోళాన్ని తెరలేపడం అనేది మనమందరూ కూడా చూసాం. ఇవాళ వైసీపీ పార్టీ నాయకులకు వెన్నుపోటు ఎవరు పొరిచారనేది ప్రజలందరికీ కూడా అర్థం చేసుకొని వాళ్ళకు ప్రజా తీర్పు అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంతటితో ఆగకుండా మళ్ళా ప్రజలలో ఒక ఆందోళన రగిచ్చి ఏదో లబ్ధి పొందాలా, రాజకీయ లబ్ధి పొందాలా అనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు, అదేవిధంగా అతని అనుచరులు అందరూ కూడా కూటమి ప్రభుత్వం పైన శవయాత్ర నిర్వహించడం అనేది మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఘర్షిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే ముందు గతంలో వైసీపీ పార్టీ ఈ అనంతపురం నగరంలో ఏం చేసింది అనేది కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గారికి కూడా మేము అడుగుతున్నాం. గతంలో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అరాచకాలు చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ, అన్యాయాలు చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఇవన్నీ కూడా గ్రహించినటువంటి ప్రజలు గట్టిగానే తీర్పిచ్చారు. టిడ్కో ఇండ్లను కూడా అందివ్వకోకుండా గతం పాలన అనేది కొనసాగించారు. పేదవాడికి ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి పిలుచుకొని వెళ్ళి స్థలం దగ్గర నిలబెట్టి ఫోటో తీయించి వాళ్ళకి ఇండ్లు కూడా సౌకర్యం కల్పించలేనటువంటి పాలన మీరు కొనసాగించారు. కాబట్టి అనంతపురం ప్రజలు తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి రానంత మెజారిటీగా అనంతపురంలో 23,023 ఓట్లతో మా ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని అనంతపురం నగర ప్రజలు గెలిపించారు. ఇవాళ 2 ఏళ్ల కాలంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నగరంలో ఉన్న 50 డివిజన్లలో అయితేనేమి, 4 పంచాయతీల్లో అయితేనేమి, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, మౌలిక సదుపాయాల కల్పన కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి విషయం అనంతపురం నగర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అనంతపురం నగరంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి ప్రజలలో మరింతగా ముందుకు తీసుకొని పోయి ఒక అరాచక పాలనను మళ్ళా తీసుకొని రావాలా, ఈ రప్ప అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొని పోవాలా, యువతను పెట్టేచిపోవాలా అనేటువంటి ఆలోచన తీసుకొని వస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలకు చెక్కు పెడతాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో 30 సంవత్సరాల కాలం పాటు కూడా ఉంటుంది. సుపరిపాలన, అదేవిధంగా అభివృద్ధి అనేది కొనసాగిస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మా భవిష్యత్తు నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ అన్న గారి సారథ్యంలో ఇవాళ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు పోతుంది. యువతకు ఉపాధి, ఉద్యోగాలు అన్నీ కూడా దక్కుతున్నాయి. ఇవన్నీ కూడా చూసి ఓర్చుకోలేక వైసీపీ పార్టీ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇవన్నీ కూడా పరిశీలించండి, గమనించండి. వైసీపీ పార్టీ లాంటి గొడ్డలి పార్టీతో మనమందరూ కూడా అప్రమత్తంగా ఉందామని చెప్పేసి పిలుపునిస్తున్నాం.